నమస్కారం. షరతులు వర్తిస్తాయి. దాంట్లో బోర్డు మీద కనబడిన కొన్ని విషయాలు మానవ జీవితంలో ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం తిరగడం వలన సమస్యలు వస్తాయి. ఏముందో మనుషులకు అది తెలియదు. ఒకరిని పోల్చుకొని బతకడం వలన సమస్యలు వస్తాయి. ఒకరిలా బతకాలని అనుకోవడం వలన సమస్యలు వస్తాయి. మానవ నాగరికత అట్లాగే వచ్చింది. అది పుట్టినప్పటి నుంచి సమస్యలే ఉన్నాయి. ఒక చెట్టు ఏడాదికోసారి రీజెనరేట్ అవుతుంది. మనిషి అట్లా కాలేడు, కాబట్టి సమస్యలు వస్తాయి. ప్రపంచ మానవాళికి ఉపదేశం చేసిన తొలి మానవ రూపంలో ఉన్న భగవత్ స్వరూపుడు అనుకోవచ్చు తథాగతుడు, సిద్ధార్థుడు, బుద్ధుడు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు. నేను సినిమా చూసిన తర్వాత కొన్ని సినిమాలు నా ఇమేజ్లో వచ్చినాయి. తెలంగాణ అంటేనే ఊరికి ఒక దుఃఖం ఉంటుంది, ఏ కులమానాలకు అందని ప్రేమ ఉంటుంది, ఎంత తవ్వినా తరగని గని వేదనలు, దుఃఖాలు, బాధలు కలగలిసి ఇది ఒక వడగల్ల వాన కురిస్తే ఎట్లా ఉంటుందో, ఎన్ని ఏరుకుంటావో, ఎన్ని కరిగిపోతాయో, ఎన్ని ఇంకిపోతాయో తెలియదు. 1000 సంవత్సరాలలో తెలంగాణలో అట్లా కరిగినవి, ఇంకిపోయినవి ఎన్నెన్నో ఉన్నాయి. షరతులు వర్తిస్తాయన్న సినిమా, దోబిగా జమీన్ సినిమాలో హీరో వెస్ట్ బెంగాల్కి వెళ్ళి పడే ఒక తాపత్రయం, తపన కనబడుతుంది. భారతదేశంలో సినిమా రంగం తొలి రోజులవి. రైతు బిడ్డ సినిమా తెలుగులో వచ్చింది 1920లో. నాకు ఈ మధ్యకాలం వర్ధమాన హీరోలని చెప్పాలంటే కనుక 1980లో సమాజాన్ని, సామాజిక జీవన చిత్రాన్ని పట్టుకున్న సినిమాలు చాలా వచ్చినాయి. ఒక అద్భుతమైన విషయం నాకు హైదరాబాద్లో కనబడింది. నేను బాగా ఇష్టపడే సినిమాలు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి ఇద్దరు ఉన్నారు. స్వయం కృషి అనే సినిమాలో చెప్పులు కుట్టడానికి చిరంజీవి ట్రైనింగ్ తీసుకున్నాడు. స్వయం కృషి అనే సినిమా పోస్టరు ఇప్పటికీ హైదరాబాద్లో ఒక చెప్పుల షాప్ దగ్గర ఉంది. నేను వెళ్తున్నప్పుడు చూసిన, ఏమిటి ఈయన చెప్పుల షాప్ దగ్గర ఈ రోజుల్లో స్వయం కృషి ఎవరికి అర్థమవుతుంది? ఇది ఎవరు చూస్తున్నారు? ఒకానొక సినిమా ఒక జీవితాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక సినిమా రంగంతో ప్రభావితమైన రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలే జీవితాన్ని శాసిస్తాయి, రాజకీయాలే మనల్ని నడిపిస్తాయి. ఆ విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ అవే చేస్తాయి. చిరంజీవి సినిమాలకు కొత్తలో వచ్చిన తపన ఎట్లయితే ఉన్నదో, సినిమా మేకింగ్ నుంచి, అతను క్రాఫింగ్ నుంచి నవ్వే వరకు, చిరంజీవి ఆ సినిమాలో చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఉండే ఒక అద్భుతమైన గ్రేస్ మనుషులను పట్టుకుంటుంది. సినిమా రంగ స్థాయిని పెంచిన వాడు చిరంజీవి. సినిమాను 1980ల నుంచి 2004, 2005 వరకు సినిమా అంటే చిరంజీవి పర్యాయ పదం, నటనకు పర్యాయ పదం. నాకు ఎందుకంటే చిరంజీవి ఎందుకు గుర్తొచ్చినంటే, ఎవరి ఊహలో ఉంటారో వాళ్ళు గుర్తు వస్తారు సహజంగానే. ఏదో చూసినా ఒక ఇమేజ్ మన హృదయంలోకి వస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు మన జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి, మన జీవితంలో మన ఇంట్లో ఆ హీరోయిని, ఆ హీరో మన చెల్లెనో, మన అక్కనో, మనం ఇష్టపడిన అమ్మాయో, మనల్ని ఇష్టపడిన వాళ్ళో ఎవరో ఒకరు మన కళ్ళ ముందు కనబడతారు. ఆ 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది సినిమా. అంతసేపు ఎక్కడ బోర్ అనిపించదు. ఎందుకంటే జీవితం అది. ఏమని జీవితం వానికి బోర్ అనిపించదు. బోర్ అనిపించినాడు వాడు భూమి మీద ఉన్నాడు. విషాదం అది. కాబట్టి ఈ సినిమాలకు వచ్చి కూర్చున్న తర్వాత సహజంగానే మెహర్బాన్ కోసమో మొహమాటం కోసమో వస్తాం కదా, సరే కూర్చుని నేను ఇమేజ్ నుంచి ఒక ఇమేజ్కి వెళ్తున్నప్పుడు తెలంగాణ జీవితంలో అద్భుతమైన కాళిదాసు వర్ణించిన దానికంటే కూడా ఒక మెట్టు పైనే ప్రకృతి సౌందర్య వర్ణన ఉంటుంది. బహుశా అది మానేరు డ్యామా, శ్రీరామ్ సాగరా, లోయర్ మానేరు డ్యామ్. సూర్యోదయం, సూర్యాస్తమయం అవి 2 చూడాలి. చెప్పాల్సిందిగా చూడాలి మనం. మానేరు డ్యామ్ చెరువు కట్ట మీద నిలబడినప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న పెద్ద గుట్ట ఉంటుంది. అది స్తంభంలాగా నిలబడి ఉంటుంది, లైట్ హౌస్ లాగా ఉంటుంది అది. అక్కడి నుంచి కరీంనగర్ టౌన్ మీద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడండి, జీవితం కనబడుతుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, మానవ జీవితానికి, మానవ నాగరికతకు నీళ్లు మూలం. ఆ హీరో చెప్తాడు, ఆయన అంటాడు అక్కడ, ఎన్ని నీళ్ళు ఉంటే గంటడు జాగలేంది.
ఎన్ని నీళ్ళు ఉంటే గంటెడు జాగలేంది, ఏం చేసుకుంటావు నీళ్ళతోని? మహాభారతంలో డైలాగు, సూది మనం మోపినంత భూమి ఈయన పోంటాడు దుర్యోధనుడు. భూమి చుట్టూ జీవితం ఉన్నది, నీళ్ళ చుట్టూ జీవితం ఉన్నది. భూమి నీళ్ళే మనిషి, అదే జీవితం. ఈ జీవిత సంఘర్షణలన్నింటినీ ఒడబోసి పట్టుకొని మన ముందు పెట్టిన సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా నాకు అక్షర ఏదో దోస్తాన్లనో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను కూడా అట్లా. సహజంగానే సినిమా అంటే పొడు దండాలు పెట్టుడు, కాళ్ళ మీద వాడు, టెంకాయ కొట్టుడు, ఎగురుడు, దుంకుడు ఉంటుంది. అవి నా వల్ల కానిపోయినది. ఈ సినిమా నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నమాట. ఈ మిత్రుడు సినిమా రివ్యూ, ఆయన పేరేం పేరు కానీ బాగా కానొస్తాడు చూడు, సురేష్ ఏం పేరే, సంతోషం సురేష్ అండి. సంతోషమా అన్నా, జర మీరు బాగా చూపించాలి, మీకు బాగా పలుకుబడింది దీంట్లో, మీరు బాగా చూపియండి. సినిమా వాళ్ళు ఎవరైతున్నారో మంచి రివ్యూలు, ఎందుకంటే ఆయన పేరు అసంతత్ మంటో కదా, అసంతత్ మంటోనే కదా, అసంతత్ మంటో భారతీయ సినిమాను ప్రజల్లో ఈరోజు మనకు వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చిన ఆ రోజుల్లో లేవు. మంటో ఇచ్చిన రివ్యూలు అమితాబ్ బచ్చన్ ఆకాశానికి ఎత్తేసినాయి. తెలుగులో వచ్చిన రివ్యూలు కూడా రావురి భరద్వాజ, జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత పాకుడు రాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ తరంలో ముందు వచ్చిన కొన్ని రివ్యూలు తెలుగు సినిమాను, నటీనటులను, వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీని చూపించగలిగినాయి. కాబట్టి ఇవాళ వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చూస్తున్నాం. ట్రైలర్ ఇందాక మీరు చూసిండ్రు, అది చాలా అద్భుతమైన సినిమా, అశ్లీలం లేని సినిమా. మన జీవితము, మనల్ని మనం అద్దం ముందు చూసుకుంటే ఎట్లా ఉంటుందో, మన కుటుంబాన్ని మనం అద్దంలో చూసుకుంటే ఎట్లుంటుందో, మన కోరికలను అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటుందో, మన ఆవేదనకు కన్నీళ్లకు అక్షర రూపం ఇస్తే ఎట్లుంటుందో, మన ఆనందాన్ని ఒకసారి చూసుకోవాలంటే ఎట్లుంటుందో షరతులు వర్తిస్తాయి, అట్లా ఉంటుంది. కాబట్టి మధ్యతరగతికి నిర్వచనం మారింది. దిగువ మధ్యతరగతి అన్నాడు, చాలా తెలివిగా మాట్లాడిన మాట. మన దేశంలో మధ్యతరగతి చాలా తక్కువ ఉన్నారు, దిగువ మధ్యతరగతి ఉంది. మధ్యతరగతి అంటే నెలకు 70 నుంచి 80 వేలు సంపాదించాలి, వాళ్ళు మధ్యతరగతి. దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు దిగువ మధ్యతరగతి, దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు బీపీఎల్. ఈ చాలామంది మనం సినిమాలు టీవీలలో చూస్తాం కాబట్టి మధ్యతరగతి మామూలు విషయం కాదు. మధ్యతరగతి చాలా లెక్కలు ఉంటాయి దానికి. దిగువ మధ్యతరగతి కథ కరెక్ట్ మాట అది. తెలంగాణలో అర్బనైజేషన్ పెరిగింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్బనైజేషన్ పెరిగింది. దిగువ మధ్యతరగతి పేదరికం నుంచి దిగువ మధ్యతరగతి స్థాయికి ప్రజలు పెరిగినరు, ఆర్థిక వనరులు పెరిగినాయి, వాళ్ళ అవసరాలు తీర్చుకునే శక్తి వచ్చింది వారికి. కాబట్టి ఆ సందర్భంలో వచ్చే సినిమా, ఆ జీవితాలను పట్టుకున్న సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాను చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలకు దగ్గర ఒక 4 కోట్ల కుటుంబాలు ఉండవచ్చు, 5 కోట్లు ఉండొచ్చు తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి. ఇన్నిట్లలో ప్రతి కుటుంబాన్ని మనం చూసుకోవచ్చు. ఆ పరమేశ్వర అనుగ్రహం మీ అందరిపైన, అక్షర పైన. ఈమె ఎక్కడ ఆమె ఫోటోకు పోయిందా? ఆమెను చూస్తే కనుక వదిలిపెట్టాం మనం, అంత న్యాచురల్గా ఉంది. ఇతను కూడా హీరో చిరంజీవి, విజయశాంతి ఇద్దరు చాలా అద్భుతమైన నటన. శంకరన్న బోలా, తెలంగాణలో ఉన్న బోలాతనం, మనసు ఆకారం బాగా భీకరంగా కానొస్తుంది. ఉత్తదే మనిషి ఏముంటుంది, గాలిబుడుగా లాగుంటుంది అది. ఆ టైప్ అంటాడు, అరే ఏందిరా బుజ్జి ఊరికే నా ఎంట పడ్డావు నువ్వు, ఏమిరా ఏడుకోతే ఆడుకొస్తున్నావు, ఏమో బాగాలేదురా ఇది తెలంగాణ డైలాగు అని అంటాడు. ఏమిరా చదువుకోకుండా ఇట్లా చేస్తున్నాడు. అది ఆ నేటివిటీ అనేది, మట్టి వాసన అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి సినిమాను చాలా బాగుంది. సినిమా హృదయాన్ని తట్టుకుంటుంది. ఎక్కడో దగ్గర కన్నీళ్ళు వస్తాయి, ఎక్కడో దగ్గర నవ్వుతాం. సినిమాకి వెళ్ళి మనం బయటికి వెళ్ళిన తర్వాత నేను ఒక మంచి సినిమా చూసినా, ఇట్స్ వెరీ గుడ్ అని మీరు తప్పకుండా భావిస్తారు, నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.